'స్టార్మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని మనం ఒక్కసారిగా చూసుకున్నట్లయితే హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వస్తూనే తనుజది అలాగే దివ్య గొడవ ఎట్టకేలకు తీరలా లేదు అంటూ కొంచెం కొంచెం కామెడీగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత భరణిని లేపి భరణి దివ్యది తప్ప లేకపోతే తనుజది తప్ప అంటే భరణి తనుజది తప్పు అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు భరణి. దీంతో ఎందుకని అనుకుంటున్నావు అంటే తనుజనే ప్రతిసారి కూడా దివ్య నువ్వు కావాలని నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు అంటూ తనుజనే స్టార్ట్ చేసింది సార్ గొడవ అంటూ భరణి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ లేపి అడిగారు నాగార్జున. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, నాదైతే కనుక నా దృష్టిలో దివ్యదే తప్పు సార్. ఎందుకంటే దివ్య తనుజ మీద కొన్ని కొన్ని పాయింట్స్ అలాగే కొన్ని కొన్ని మాటలు వదిలేసింది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జునకి. ఇక అలాగే డెమన్ పవన్ లేపితే ఎవరిది తప్పంటే తను సదిరేశారంటే ఎందుకు అనుకుంటున్నావు అంటే పో అంటూ కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది అనిపించింది దివ్య మీద అంటూ నాగార్జున గారికి తెలియచేశాడు పవన్. అయితే ఈలోగా తనూజని కలగచేసుకుని తనూజ కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా తలపొగరు నెత్తికెక్కిందా అని అడిగేసరికి తనూజకి కళ్ళల్లో నీళ్ళు గిర్రమని తిరిగేసి అది కాదు సార్ తను ప్రతి దానికి పో అన్నదని చెప్పేసి నేను పో మాట్లాడుకో అని అన్నాను తప్ప అది కాదు సార్ అంటూ తనుజ ఒకటి గుర్తుపెట్టుకో ఒక్క మాట నోరు జారితే మన ఆట మొత్తానికి దిగజారిపోతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజకి క్లాస్ పీకినట్లు ప్రోమోలో అయితే కనిపించింది. అసలు తప్పు చేసింది దివ్య అయితే తనుజని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎనీవే నాగార్జున గారు అయితే ఎవరినైతే టార్గెట్ చేసి తిడతారో ఆడియన్స్ అప్పుడు ఫిక్స్ అవుతారు ఆమెను విన్నర్ని చేయాలని. సో ఎప్పుడు చూసినా బిగ్ బాస్ హౌస్లో ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంటారు బిగ్ బాస్ యాజమాన్యం. సో ఫైనల్గా మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. హ్యావ్ ఎ నైస్ డే.